హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించే మార్కెట్ సెక్టర్లో స్వాగతం. ఇక దివాళీ తర్వాత ఫస్ట్ వీక్ ఇది. సో సమ్మర్ 2081 ఏదైతే ఉందో ఇది ఫస్ట్ డే ఆఫ్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఆ రోజు 1.5 అవర్ ట్రేడింగ్ పక్కన పెడితే కనుక వెరీ డిసప్పాయింటింగ్ డేగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం గత వీడియోస్ లో ఆల్ దీస్ డేస్ అనుకుంటున్నాం ఆగస్ట్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 23,893 అక్కడ దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉందని ఆ లెవెల్ ఈ రోజు మనం రావటం చేసాం. సో నిఫ్టీ ఓపెన్ చూస్తే 24,315 దగ్గర ఓపెన్ అయింది. వెరీ ఫ్లాట్ ఓపెనింగ్. సో ప్రాబ్లీ అదే హై అనుకోవచ్చు, డే ఓపెన్ అండ్ హై. అండ్ దాని తర్వాత కంటిన్యూస్లీ ఆల్మోస్ట్ 230 వరకు కూడా నిఫ్టీ ఓపెన్ నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 400 పాయింట్స్ కూడా క్రాక్ అవటం చేసాం. సో 24,316 టు 23,816. సో క్లోజ్ టు 500 పాయింట్స్ కట్ అయిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఒక మంచి రికవరీ రావటం చేసాం లాస్ట్ 1 అవర్ లో. మేబీ థ్యాంక్స్ టు ఫార్మా అండ్ కొన్ని ఐటీ నేమ్స్ ఏవైతే డిఫెన్సివ్ సెక్టర్ గా ఆల్ దీస్ డేస్ అనుకుంటామో ఆ రెండు ఒక మంచి రికవరీ రావటం చూసాం. అఫ్ కోర్స్ బ్యాంకింగ్ స్పేస్ లో కూడా కొద్దిగా షార్ట్ కవరింగ్ రావడం తోటి లోస్ నుంచి మార్కెట్ ఒక 170 ఆర్ 180 పాయింట్స్ పెరిగి జస్ట్ నియర్ ద 24,000 మార్క్ దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో ప్రిసైస్లీ 23,995 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవటం చూసాం. మేబీ ఇది నెక్స్ట్ ఈ వీక్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అంటే థర్స్డే రోజు ఏదైతే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో దానికి ప్రిపేర్ ఆల్రెడీ అవుతుందని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఏదైనప్పటికీ లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ అప్రమత్తంగా ఉండాలి ఈ స్టేజ్ లో. అండ్ ఈ రోజు లో ఏదైతే ఉందో ఎక్స్టెండింగ్ బాటమ్ అంటాం మనం. సో 23,893 ఏదైతే ఆల్ దీస్ డేస్ ఉందో ఇప్పుడు అది 23,816 ఉంటుంది సపోర్ట్ పాయింట్. ఆఫ్ కోర్స్ దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ అనేది 23,502 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్. సో అప్పర్ సైడ్ అయితే క్యాప్ క్లియర్లీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇది గత వారంలో కూడా ఈవెన్ దివాళీ రోజు కూడా మార్కెట్ కొద్దిగా బుల్లిష్ గా ఉన్నా కూడా 100-డే మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేయలేకపోతుంది. మేబీ ఆ యావరేజ్ పాయింట్ ఏదైతే ఉంటుందో 24,453 అనేది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉండే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 24,453 అండ్ 24,589 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో అదొక సప్లై జోన్ గా నిఫ్టీలో ఉంది. సో క్లియర్లీ సెల్ ఆన్ ర్యాలీస్ అనేది సూచిస్తుంది. ఎందుకంటే మనకి మోర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బిలో 200-డే మూవింగ్ యావరేజ్ రావటం చూసాం. సో గత వారం మనం చూస్తే కనుక ఇట్ వాస్ 16 కౌంట్, ఈ రోజు ఇంకో 2-3 కూడా యాడ్ అయ్యాయి. ఎస్పెషలీ ఎక్కడైతే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువ జరగలేదు లైక్ పబ్లిక్ సెక్టర్ నేమ్స్ వాటిల్లో కొద్ది సెల్లింగ్ అనేది రావటం చూసాం ఈ రోజు నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక. సో ఇక గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆటో నెంబర్స్ వచ్చే మంత్లీ సేల్స్ M&M ఎక్సలెంట్ నెంబర్స్ ఇవ్వడం చూసాం మనం. సో కమర్షియల్ వెహికల్స్ నుంచి ట్రాక్టర్ సేల్స్ వరకు ప్యాసింజర్స్ కార్స్ అన్ని కూడా ఒక మంచి నెంబర్స్ ఇవ్వడం తోటి ఆటో స్పేస్ ఓవరాల్ గా వీక్ ఉన్నా కూడా ఆ స్టాక్ ఈ రోజు నిఫ్టీలో హైయెస్ట్ గెయినర్ గా నిలిచిందని చెప్పుకోవాలి. 2.3% పెరిగింది. దాని తర్వాత టెక్నాలజీ ఇందాకే అనుకుంటున్నాను టెక్ మహీంద్రా కానీ HCL టెక్ కానీ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ ఇంకా ఫార్మాలో సిప్లా అండ్ డాక్టర్ రెడ్డి కొద్దిగా పాజిటివ్ గా ఉంది. ఆఫ్ కోర్స్ బ్యాంకింగ్ లాస్ట్ లో రికవర్ అయింది అనుకున్నాం కాబట్టి నిఫ్టీలో ఉన్న స్టాక్స్ లో ఇండస్ఇండ్ అండ్ SBI పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక నెంబర్స్ వీక్ రావడం తోటి ఆటోలో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఆటో స్పేస్ యాజ్ ఏ హోల్ హీరో మోటార్ బిగ్గెస్ట్ లూజర్ గా చెప్పుకోవాలి నిఫ్టీలో 4.2% క్రాక్ అవటం చూసాం. దాని తర్వాత బజాజ్ ఆటో, ఐషర్ మోటార్ లాంటి స్టాక్స్ లో కూడా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం చూసాం. ఇక అదాని ట్విన్స్ లో ఒక 3% క్రాక్ రావటం చేసాం ఈ రోజు. ఇన్ఫాక్ట్ రిలయన్స్ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగి బిలో 1,300 కూడా రావటం చేసాం. అంటే కమ్ బోనస్ ఉన్నది 2,600 కూడా కట్ అవటం చేసాం. అండ్ అదే విధంగా పబ్లిక్ సెక్టర్ నేమ్స్ చాలా వీక్ గా ట్రేడ్ అయ్యే రోజు. మొత్తం అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్ గా ఉన్నాయి. BPCL 3% క్రాక్ అవుతే NTPC కానీ కోల్ ఇండియా ఇవన్నీ కూడా ఒక 2.5% దాకా కూడా క్రాక్ అవటం చేసాం. ఇంకా మెటల్స్ లో కొద్ది వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేయడం చేసాం. సో టాటా స్టీల్ అండ్ అదర్ నేమ్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ FMCG కూడా ఈరోజు వీక్ గా ట్రేడ్ అయింది. స్టాక్స్ లైక్ హిందుస్థాన్ లివర్ కానీ నెస్లే కానీ ITC లాంటి స్టాక్స్ లో వీక్నెస్ ఉంది. అండ్ నాట్ టు ఫర్గెట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో ఏదైతే అనుకున్నామో వాటన్నిటిలో కూడా వీక్నెస్ అనేది ఎక్స్పెక్ట్ చేసింది. రైట్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ టు ప్రైవేట్ బ్యాంక్స్ టు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ కోర్ సెక్టర్ ఈరోజు ఒక క్రాక్ అనేది రావటం చూసాం. గ్రాసిమ్ లాంటి స్టాక్స్ లో 4% పడింది. L&T లాంటి స్టాక్ నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఎక్సలెంట్ సపోర్ట్ తీసుకోవడం చూసాం 100-డే మూవింగ్ యావరేజ్ కింద. గత వారంలో కూడా మనం అనుకున్నాం 51,100 ఏదైతే 100-డే మూవింగ్ యావరేజ్ ఉందో ఒక కీ సపోర్ట్ ఉంటుంది అని. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ రోజు ఓపెన్ అండ్ హై కూడా సేమే 51,764. అక్కడి నుంచి ఒక బిగ్ సెల్ ఆఫ్ వచ్చి 51,066 రావడం చూసాం. బట్ క్లోజింగ్ రెస్పెక్టబుల్లీ అంటే మేబీ ఒక
ప్రాబ్లీ సపోర్ట్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ దాకా వచ్చి 51,230 అరౌండ్ క్లోజ్ అవుట్ అని చూసాం. ఒక 400 పాయింట్స్ కింద క్లోజ్ అయినా కూడా బ్యాంక్ నిఫ్టీలో కీ సపోర్ట్ దగ్గర ప్రాబ్లీ హోల్డ్ చేయగలిగింది కాబట్టి మేబీ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా అనేది ఒక ఫీల్ అయితే వస్తుంది. బట్ అగైన్ 51,000 కింద క్లోజ్ అయిన రోజు స్వింగ్ లో ఏదైతే ఉందో 5194 అంటే ఆల్మోస్ట్ ఒక 800 పాయింట్స్ దాకా కూడా కింద క్రాష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. ఓకే, సపోర్ట్ పాయింట్ తీసుకుంటుంది కదా అని చెప్పేసి కొనేసి వి షుడెంట్ కీప్ పాయింట్, స్టాప్ లాస్ అనేది కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇక బ్యాంక్ నిఫ్టీలో కొన్ని స్టాక్స్ మాత్రం పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. ఇందాకే చెప్పుకున్న నేమ్స్ లో ఎస్బీఐ, యూబీ బ్యాంక్ తో పాటు పిఎన్బి బిగ్గెస్ట్ గెయినర్ ఈ రోజు 2.4% పెరగటం చూసాం. అదేవిధంగా ఇండస్ ఇండ్ అండ్ ఫెడరల్ స్వల్పంగా పెరగటం చూసాం. ఇక లూజర్ లిస్ట్ చూస్తే కనుక కొద్దిగా పెద్దది ఉంది. ఐ థింక్ 2.7% డౌన్ తోటి యాక్సిస్ బ్యాంక్ బిగ్గెస్ట్ లూజర్. తర్వాత పిఎస్యు నేమ్స్ ఏవైతే ఉన్నాయో కెనరా కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ రెండు కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ బిగ్గెస్ట్ వెయిటేజ్ ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒక 1% క్రాక్ అయింది. వాటితో పాటు ఐడిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అరౌండ్ 1% దాకా కిందకి రావటం చూసాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్తే కనుక వెరీ ఫ్యూ గెయినర్స్ గా మనం చెప్పుకోవాలి. సో అది కూడా మనం చూస్తే కనుక ఐటీ రిలేటెడ్ అండ్ ప్రాబ్లీ మెటల్ స్పేస్ పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో బిగ్గెస్ట్ గెయినర్ మనం చూస్తే కనుక నౌకరీ ఐ థింక్ అబౌట్ 2.9% దాకా పెరగటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లో డిక్సన్ కానీ ఓఎఫ్ఎస్ఎస్, ఎల్టీటీఎస్ లాంటివి అండ్ మెటల్స్ లో ఎన్ఎండిసి అండ్ నాల్కో లాంటి స్టాక్స్ లో ఒక బయింగ్ రావటం చూసాం. అండ్ ఫార్మా నేమ్స్ కూడా కొన్ని పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. స్టాక్స్ లైక్ గ్లెన్మార్క్ ఫార్మా కానీ, ఆరోబిందో కానీ, జైడెస్ లైఫ్ లాంటివి కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ వీక్నెస్ ఉన్న నేమ్స్ లో హైబీటా నేమ్స్ కొద్దిగా ఎక్కువ క్రాష్ అయ్యి ఈ రోజు. ఐడియా లాంటి స్టాక్స్ ఒక 7% కిందకి రావటం చూసాం. దట్స్ బిగ్గెస్ట్ లూజర్. దాని తర్వాత పీవీఆర్ ఐనాక్స్ ఒక 7% పడింది. ఐఈఎక్స్ కానీ ఇంకా ఫినాన్షియల్ నేమ్స్ లో ప్రాబ్లీ వీక్నెస్ అండ్ లోవర్ లోస్ కూడా కొనసాగుతుంది. ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఒక లోవర్ లో ఫామ్ అవడం జరిగింది. ఆదిత్య బిర్లా క్యాపిటల్, మన్నాపురం వన్ డే పుల్ బ్యాక్ ర్యాలీ తర్వాత మళ్ళీ ఈ రోజు ఒక ఫ్రెష్ సెల్లింగ్ రావటం చూసాం. అదేవిధంగా చోలా ఫైనాన్స్. సో మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ నేమ్స్ లో వీక్నెస్ అనేది కంటిన్యూస్లీ కొనసాగుతుంది. ఆ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ స్పేస్ లో కూడా డిఎల్ఎఫ్, గోద్రేజ్ అండ్ ఓబ్రాయ్ లాంటి స్టాక్స్ వీక్నెస్ అనేది. అండ్ పిఎస్యూలో ఎక్కడైతే నిఫ్టీలో చూసామో అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ ఎక్సెప్ట్ ఫర్ మెటల్స్ అన్ని కూడా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. సో బిహెచ్ఎల్ కానీ, సేల్ కానీ, హెచ్పిసిఎల్ అండ్ జిఎన్ఎఫ్సి లాంటి స్టాక్స్. అఫ్ కోర్స్ ఎఫ్ఎంసీజీ ఏదైతే వీక్నెస్ ఎగ్జిబిట్ చేసిందో ఇక్కడ కూడా అదే స్పేస్ లో ప్రాబ్లీ కోల్గేట్, డాబర్ లాంటి స్టాక్స్ లో వీక్నెస్ అనేది రావటం చేసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వస్తే కనుక ప్రాబ్లీ ఎక్కడైతే రిజల్ట్స్ బాగుండి మేబీ ఫండ్ బయింగ్ జరుగుతుందో వాటిల్లో కొన్ని న్యూ హైస్ రావడం చూసాం ఈ రోజు అగైన్. సో కైటెక్స్ లాంటి స్టాక్స్, విష్ణు కెమికల్ లాంటి స్టాక్స్ లో ఒక న్యూ హై ఫార్మేషన్ జరిగింది. అబౌట్ 5 to 7% పెరిగినప్పటికీ ఐ థింక్ వాచ్ లో పెట్టాల్సిన స్టాక్స్ అవి. అఫ్ కోర్స్ అగ్రెసివ్ కొనాల్సిన అవసరం అయితే లేదు. మార్కెట్ ఈజ్ నాట్ రన్ అవే మార్కెట్. ఈవెన్ దో రిజల్ట్స్ బాగుండి ఒక మ్యూచువల్ ఫండ్ కొన్నా కూడా మేబీ లోవర్ రేట్స్ లో మళ్ళా కరెక్షన్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. అలా విధంగా స్వింగ్ హైస్ క్రాస్ అయింది. మనం మొన్న దివాళీకి ఇచ్చిన దాంట్లో ఒక స్వింగ్ హై రావటం చూసాం. అఫ్ కోర్స్ జ్యోతి స్ట్రక్చర్ కూడా ఇంకో నేమ్ చెప్పుకోవాలి. అండ్ క్యాప్స్టన్ లాంటి స్టాక్స్, ప్రాబ్లీ దీపక్ ఫర్టిలైజర్స్ లాంటివి, ఫైన్ ఆర్గానిక్స్, సీక్వెంట్, రోలెక్స్, సలోరా, యాఫిల్ లాంటి స్టాక్స్ లో ఒక మంచి మూవ్స్ రావటం చూసాం. మేబీ అది సమ్ ఇంట్రెస్టెడ్ పార్టీ బయింగ్ ఆర్ మేబీ సమ్ మ్యూచువల్ ఫండ్ బయింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక వీకెండ్ స్టాక్స్ లో కంటిన్యూస్లీ మనం ప్రాబ్లీ హైదరాబాద్ బేస్డ్ స్టాక్ లోకేష్ గురించి గతంలో కూడా మాట్లాడడం జరిగింది. ఒక స్టేజ్ లో అది బిలో 200 మూవింగ్ యావరేజ్ వచ్చి విత్ ఇన్ షార్ట్ టైమే మళ్ళీ ఒక 10% దాకా ర్యాలీ రావడం చేసాం. ఈ రోజు ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది. సో వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ అప్రమత్తంగా ఉండాల్సిన స్టాక్ అది ఈ స్టేజ్ లో. ఎందుకంటే 264 నుంచి దాని ర్యాలీ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 480 దాకా వెళ్ళి ఒక ఫిజిల్ అవుట్ అయిపోయి మధ్యలో ఒక 360 ఆ రేంజ్ కి వచ్చి మళ్ళీ 450కి వెళ్ళటం చూసాం. ఈ రోజు ఆ 360 లెవెల్ అనేది బ్రీచ్ అవటం చూసాం. సో ఈ స్టాక్ కూడా లోవర్ లో అండ్ లోవర్ హైస్ రెజిమీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అప్రమత్తంగా ఉండాల్సిన టైం అది. ఈ మధ్య ఎక్కడో కూడా ఎవరు ఇన్వెస్టర్స్ కూడా అడగట్లేదు ఈ స్టాక్. ఎవరైనా స్ట్రక్ అయి ఉంటే కనుక ట్రేడింగ్ బెట్ అయితే కనుక పుల్ బ్యాక్ ర్యాలీస్ లో వన్ షుడ్ ట్రై టు సెల్ అని అంటాను. అదేవిధంగా చెన్నై పెట్రో కూడా ఒక న్యూవర్ స్వింగ్ లోస్ రావటం చూసాం. ఇంకా అదర్ స్టాక్స్ ఏవైతే వీక్ అయ్యే రోజుల్లో ఈ రోజు మనం చూస్తే కనుక నేమ్స్ లైక్ ఓల్టామ్ కానీ, ప్రాజ్ కానీ, టైమ్ టెక్నో, జేబీకెమ్, ఇన్ఫ్రా స్పేస్ లో హెచ్జీ ఇన్ఫ్రా అండ్ పిఎన్ఆర్ ఇన్ఫ్రా ఇవన్నీ కూడా వీక్ అయ్యాయి. ఇన్ఫాక్ట్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ లాంటి స్టాక్స్ కూడా ఈ రోజు ఒక వీక్నెస్ ఎగ్జిబిట్ చేశాయి. రైల్వే నేమ్స్ ఏవైతే ఉన్నాయో గత వారం ఒక 3 to 4% ర్యాలీ వచ్చినాయి, టోటలీ ఫిజిల్ అవుట్ అవుతుంది చూసాం. సో రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ, ఆర్బిఎన్ఎల్ ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 4% కరెక్ట్ అవుతుంది చూస్తున్నాం.
సో ఇక్కడ మన అబ్జర్వేషన్ ఏంటి అంటే కనుక చాలా చాలా స్టాక్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఎస్పెషల్లీ క్యాష్ సెగ్మెంట్ లో చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ ఉంటే కనుక చాలా పనిష్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మార్కెట్స్ మన్ని. అదేవిధంగా నిఫ్టీ ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో రోజు రోజుకి కొన్ని స్టాక్స్ బిలో 200 డే వచ్చేయడం చూస్తున్నాం మనం. సో స్టార్టింగ్ లో ఇట్ వాస్ 3-4 స్టాక్స్, నౌ లిస్ట్ 20 స్టాక్స్ కి వెళ్ళటం చూసాం అవుట్ ఆఫ్ 50. అండ్ ఎస్పెషలీ స్టాక్స్ ఏవైతే లోవర్ లో ఫామ్ అవుతున్నో వాటిని టచ్ చేయొద్దని చెప్తాను. అండ్ దిస్ ఇస్ ఆల్ ఈవెంట్ బేస్డ్ వీక్ ఇది. సో యుఎస్ ఎలక్షన్ రేపు జరుగుతుంది. మేబీ దాని రిజల్ట్ మనకి వెనస్డేకి వస్తుంది. ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. అదేవిధంగా చైనీస్ స్టిమ్యులస్ ఎట్లా ఉంటుంది, పోస్ట్ ఎలక్షన్ వస్తుంది అని ఒక టాక్ కూడా రావటం చూస్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ మన డొమెస్టిక్ లెవెల్లో రిజల్ట్ సీజన్ కూడా కొనసాగుతుంది కాబట్టి వెరీ వెరీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఉంటాయి. అది కూడా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి స్టాప్ లాస్ కి నియర్ ఉంటేనే ట్రేడింగ్ పెట్టి తీసుకోవాలి. అదర్వైజ్ ఇలాంటి టైంలో ట్రేడింగ్ చేయకుండా ఉండటం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.